స్పీడ్ న్యూస్ చూద్దాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత ఇన్ఫోసిస్ శాటిలైట్ సెంటర్ను ప్రారంభించి ఇక్కడ ఐటీ ఉద్యోగులతో చర్చించనున్నారు. అనంతరం విశాఖ బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ప్రత్యేక యంత్రాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. విశాఖలో తీరం వెంట పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో ఆ మేరకు ఈ యంత్రాలకు సిద్ధం చేశారు. అయితే ఆ తర్వాత పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో యూజియాస్ స్టెరైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం సెజ్లో లారిస్ ల్యాబ్స్ 2వ యూనిట్ ప్రారంభిస్తారు ఆయన. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. వైద్యులు, జైళ్ల శాఖ అధికారులతో న్యాయమూర్తి మాట్లాడారు. చంద్రబాబుకు స్కిన్ అలర్జీ మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు. స్కిన్ అలర్జీ కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని కోర్టు అడిగింది. అయితే స్కిన్ అలర్జీ కాకుండా మరే రకమైన ఆరోగ్య సమస్యలు లేవని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు వైద్యులు. స్కిల్ స్కామ్ లో వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరగాలన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. బాబు సీఎంగా ఉన్నప్పుడే స్కిల్ స్కామ్ జరిగిందని జీఎస్టీ డీజీ తేల్చారని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ తో సంబంధం లేదని, ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని సిమెన్స్ అంటుందని అన్నారు. అలాగే చంద్రబాబు అగ్రిమెంట్ పై సంతకాలు చేశారన్నారు నారాయణ. అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అసైన్డ్ భూముల కేసులో సిఐడి సరికొత్త ఆధారాలు సేకరించింది. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. చంద్రబాబు, పొంగూరు నారాయణల మీద అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణను జరగకుండా 19 మార్చి 2021న హైకోర్టు స్టే విధించింది. కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై విచారణ తర్వాత అక్టోబర్ 16కు తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలోనే మళ్లీ కేసు ఓపెన్ చేయాలని సిఐడి తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. జిమ్మికులతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన చంద్రబాబు ఆధారాలతో దొరికిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని తెలిపారు. బాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారి అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబుకు అనారోగ్య సమస్యలు ఉంటే కోర్టుకు విన్నవించుకోవాలని సూచించారు. పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు కోవర్టుగా పనిచేస్తున్నారని విమర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. తిరుమలలో నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారాయన. చంద్రబాబుకు జైల్లో అన్ని సౌకర్యాలు కల్పించారని, డాక్టర్లను కూడా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. న్యాయస్థానాలపై దౌర్జన్యం చేస్తూ ఒక కులానికి నేరం చేసినా శిక్ష ఉండకూడదని టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న చొరవ, చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఈ ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని 31,625.38 కోట్ల రూపాయలుగా కేంద్ర జలసంఘం తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను జలసంఘం చైర్మన్ కుష్విందర్ ఆమోదించి దాన్ని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి పంపారు. ఈ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి పంపిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాక దానిని కేంద్ర కేబినెట్ కు నివేదిస్తారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం 31,625.38 కోట్ల రూపాయలు. ఇందులో 16,119.57 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. 15,505.81 కోట్ల రూపాయల విలువైన పనులు మిగిలాయి. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తే నిధుల సమస్య పరిష్కారం అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా కులగణన సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 15 తర్వాత రాష్ట్రం అంతటా ఈ సర్వే మొదలుపెట్టేందుకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తూ ఉన్నారు. వాలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే చేపడతారు. రాష్ట్ర ప్రణాళిక శాఖతో పాటు బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయి విధి విధానాలపై రూపకల్పన జరుగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. ఓ యాప్ను సిద్ధం చేస్తూ ఉంది. జనాభా ప్రతిపాదికన సమాన అవకాశాలు పొందేలా దేశవ్యాప్తంగా కులగణన జరపాలంటూ వివిధ బీసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. నేడు తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
సమావేశంలో భాగంగా రేపు పార్టీ కార్యకర్తలకు వి ఫామ్ అందించనున్నారు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ బహిరంగ సభకు ముందు పార్టీ నేతలకు మేనిఫెస్టో గురించి గులాబీ బాస్ వివరించనున్నారు. ఇక హుస్నాబాద్ సభలోనే మేనిఫెస్టో విడుదల చేస్తారా లేదా ఇంకేదైనా మాట్లాడతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రెసిడెంట్ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా సుమారు 20 రోజులుగా తీవ్ర కసరత్తులు చేసిన కేసీఆర్ తుది రూపానికి తీసుకొచ్చారు. ఇక యువత, మహిళలు, రైతులే టార్గెట్ గా మేనిఫెస్టో రూపొందించినట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత నెల రోజులుగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన నేపథ్యంలో నేడు ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా వస్తుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఇంకొక జాబితాలోని మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నెల 18న ఆ జాబితా కూడా వస్తుందని తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన 1-2 రోజులేనని, ఈ నెల 20 లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ లో ఖమ్మం పంచాయతీపై ఢిల్లీలో క్లారిటీ వచ్చింది. ఖమ్మం నుంచి తుమ్మలను బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. పాలేరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తుమ్మల కోరగా రాహుల్ గాంధీ ఆయనకు నచ్చజెప్పారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని సూచించారు. రాహుల్ సూచన తర్వాత అధిష్టాన నిర్ణయానికి తుమ్మల అంగీకారం తెలిపారు. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బరిలో దింపాలని హైకమాండ్ డిసిషన్ తీసుకుంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించనున్నారు. ఇక వామపక్షాలతో పొత్తుల అంశంపైన కాంగ్రెస్ హైకమాండ్ చర్చించింది. సిపిఐకి కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సిపిఎం కు భద్రాచలం, మిర్యాలగూడ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. దళిత బంధు, బీసీ బంధు పథకాల్లో కమిషన్ తీసుకుంటున్నారంటూ ఎంపీ అరవింద్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ఎమ్మెల్యే కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఒకవేళ తాను కమిషన్ తీసుకుంటున్నట్లు కనుక రుజువు చేస్తే అంబేద్కర్ విగ్రహం ఎదుట ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ఎంపీ అరవింద్ తనపై అసత్య ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాల ఏర్పాట్లపై హైదరాబాద్ గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాండియా వేడుకల్లో పాల్గొనే హిందూ యువతులపై లవ్ జిహాద్ పేరుతో కొంతమంది యువకులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన ఈ క్రమంలో దాండియా ఏర్పాటు చేసే నిర్వాహకులు ఖచ్చితంగా అందరి ఆధార్ కార్డ్స్ ను పరిశీలించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేపు జరగనున్న బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు పరిశీలించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బండంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని సిరిపురం యాదయ్య ప్లై గ్రౌండ్స్ లో ఈ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను ఆ పార్టీ నేత, సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డితో సహా రాష్ట్ర పార్టీ నేతలు పరిశీలించారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్నారు సౌత్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు. శివరామ్ అనే యువకుడితో ప్రవళిక ప్రేమలో ఉన్నట్లుగా గుర్తించామన్నారు. శివరామ్ వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని తనను మోసం చేశాడన్న మనస్తాపంతోనే ప్రవళిక సూసైడ్ చేసుకుందన్నారు. ప్రవళిక మృతికి గ్రూప్స్ పరీక్షల వాయిదాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సూసైడ్ నోట్ తో పాటు ప్రవళిక మొబైల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామని, ఆ రిపోర్ట్ ఆధారంగా శివరామ్ పై చర్యలు తీసుకుంటామన్నారు. పెడన ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందన్నారు ఏపీ మంత్రి జోగి రమేష్. మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే వైసీపీకి ధైర్యంగా ఓటు వేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. పెడనలో నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అలాగే సర్పంచ్లు, మండల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో మంత్రి రమేష్ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయని మండిపడ్డారు విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ సింపతి కోసం డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. గత టీడీపీ ప్రభుత్వంలో ఏ పథకం ప్రవేశపెట్టినా దోచుకోవడానికి అనే దానిని స్కిల్ స్కామే నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు కాబట్టి చంద్రబాబు జైలుకు వెళ్లారన్నారు. విశాఖ నార్త్ లో నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రాకు జగనే మళ్లీ ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైవి సుబ్బారెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మహిళా బిల్లు తెచ్చింది, కానీ జగనన్న ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.
బాపట్ల జిల్లా కొండు బొట్లవానిపాలెం గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు అభివృద్ధి చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానిదేనని రోజా చెప్పారు. హిందూ దేవాలయాల అభివృద్ధితో పాటు మహిళలను ఆర్థిక స్వావలంబన చేకూరుస్తున్న ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు రోజా. విజయవాడలో గత ప్రభుత్వం కూల్చిన 20 దేవాలయాలను సీఎం జగన్ పునర్నిర్మాణం చేశారని తెలిపారు. మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నగరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ను అరెస్టు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నగరి నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న గాలి భానుప్రకాష్ కు నగరిలో గెలిచే సత్తా లేదని తేలిపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తూ ఉందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వక్త్ బోర్డు నూతన అధ్యక్షుడు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా పాల్గొన్నారు. వక్త్ బోర్డు చైర్మన్ గా మదీనా దస్తగిరి, వైస్ చైర్మన్ గా అలీ అక్బర్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గ సభ్యులను అవినాష్ రెడ్డి, అంజద్ బాషా ఘనంగా సత్కరించారు. కులాల సమీకరణాలు, ఇతర కారణాల వల్ల కొంతమంది పదవులు, పోస్టులు రాకపోయి ఉండొచ్చని, అయినా ఎవరూ అధైర్యపడొద్దని అవినాష్ రెడ్డి అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తప్పు చేసిన వ్యక్తి జైలుకు వెళ్తే టీడీపీ మద్దతుదారులు హైదరాబాద్ లో ఆందోళనలు చేయడం ఏంటని ఐటీ ఉద్యోగులు ప్రశ్నించారు. కరప్షన్ కింగ్ చంద్రబాబు, గజ్జదొంగ చంద్రబాబు అంటూ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వి అగెనిస్ట్ సిబిఎన్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ వేడుక ప్రతీక అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యానగర్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సతీ సమేతంగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, మహిళలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకి అధిక భక్తుల రద్దీ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. గరుడోత్సవాన్ని సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా 2 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు.